నమస్తే, వెల్కమ్ టు యూఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండ 2.25 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు, సూసైడ్ నోట్, ఇతర ఆధారాలున్న ఐఫోన్ మాయం. రెడ్డి బాయ్ ఫ్రెండ్ నయా సైబర్ డేటింగ్ గ్రూప్, అందమైన కుర్రాళ్లు ఏఐ పిక్లు ఆఫర్లతో మోసపూరిత ప్రకటనలు. తెలుగు రాష్ట్రాలకు ఎండీ అలర్ట్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పార్టీ తరపున 2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరొక 25 లక్షలు ఇచ్చి అండగా నిలవాలంటూ అధినేత నిర్ణయించారు. అంతటితో కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరంగా పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్, కీలక ఆధారాలున్న ఐఫోన్ మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఇక విచారణలో భాగంగా సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ గురించి నిందితుడిని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రశ్నించారు. అయితే తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాసినట్లుగా వెల్లడించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖ ఎక్కడుందో తెలియదు అని చెప్పినట్లుగా సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ ఆఫర్లను నమ్మి మోసపోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందమైన యువకులు, ఏఐ చిత్రాలు, ఆకర్షణీయమైన ప్రొఫైళ్లతో పాటుగా 50% వరకు డిస్కౌంట్ ఆఫర్లను చూపిస్తూ కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనల వెనుక సైబర్ మోసం ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన యువకుల ఫేక్ ప్రొఫైల్స్, ఫోటోలను ఉపయోగించి యువతను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన శ్రీ శతచండీ సహిత రుద్ర వరుణ యాగంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి చేపట్టారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థం యజ్ఞయాగాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జలమండలి కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న సుమారు 11 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మన్నే గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టిని డంపింగ్ చేయడంతో పాటు చెట్లను నరికివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని, విలువైన ప్రభుత్వ ఆస్తులు కబ్జాకి గురి కాకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గుడుంబ మాదక ద్రవ్యాల నివారణ లక్ష్యంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. తొర్రూరు సర్కిల్ పోలీసు ఆధ్వర్యంలో బిర్శెట్టిగూడ గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని కొన్ని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని తగిన పత్రాలు చూపించిన అనంతరం యాజమానులకు అప్పగించారు. మీకు గంజాయి వాడకం అనేది విచ్చలవిడిగా ఉన్నది. బయట నుంచి వచ్చిన పిల్లగాళ్ళు ఇక్కడ నుంచి బతుకుదేరు బయటకు పోతున్నారు. బయట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా
కానీ లేకపోతే పగటి పూట కానీ మీరు పనిలోకి వెళ్ళేటప్పుడు ఇల్లు తాళాలు వేసుకొని తాళం చేయలు ఏం చేస్తారు, అక్కడే పెట్టిపోతారు. చాలామంది అలవాటు, తాళాలు అక్కడే పెట్టిపోతారు. మీరు పోయి వచ్చేసరికి ఎవడో వాటి మీద కన్ను వేసినోడు అక్కడే ఆ తాళం మంచిగా తీసుకుంటాడు, దొంగతనం చేసి పోతుంటాడు. మీరు కొద్ది గొప్ప జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న నగలు డబ్బు అంతా కూడా దోపిడీకి గురవుతుంది. అప్పుడు కూడా పోలీసు వస్తారు, ప్రయత్నం చేస్తారు, పట్టుకుంటే దొరికితే మీ ప్రాపర్టీ దొరుకుతుంది, లేకపోతే దైవాధీనం. దొంగతనం దొరకబట్టచ్చు, దొంగను దొరకబట్టచ్చు. వాళ్ళ దగ్గర నుంచి పోయిన నగదు బంగారం దొరుకుతుందనే గ్యారంటీ ఇవ్వలేము, అర్థం చేసుకోండి. కాబట్టి మీరు పనులకు వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా తాళశీలు మీ దగ్గర పెట్టుకొని పోండి. ఇంటి పక్కనుకో పోలీసు అనుకో చెప్పండి, మేము తాళం వేసి పోతున్నామని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోండి. అట్నే ఊళ్ళోకి ఎవరన్నా పొద్దుగాల మధ్యాహ్నము సాయంత్రం పూట ఎవరన్నా బయట నుంచి వచ్చి కొత్త వ్యక్తులు తిరుగుతా అంటే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సైబర్ క్రైమ్ పై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలేరు ఎస్హెచ్ఓ ఉదయ్ కిరణ్ సూచించారు. డ్రగ్స్, గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు, విద్యార్థుల రక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. భాగంగా ప్రజలందరూ మంచిగా ఉండాలని, అసలు ఇప్పుడు రీసెంట్ జరిగే క్రైమ్లలో మెయిన్గా అందరూ మంచిగా ఉండాలంటే సైబర్ క్రైమ్ పట్ల అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. దానిలో భాగంగా మేము ప్రతి వారం కూడా ఏదో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ వాటి యొక్క బారిన పడకుండా అందరికీ అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. మనం దానిలో కొంచెం మనం ఏదైనా సైబర్ క్రైమ్ చేసే ముందు మనం ఎలా లోపడతామంటే వాళ్ళకి 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి అమాయకత్వము, 2 అత్యాశ. ఈ 2 కారణాల వల్లనే మనము సైబర్ క్రైమ్ ఎక్కువ బాధితపడుతూ ఉంటాము. ఈ గత 3-4 సంవత్సరాల నుంచి ఇటువంటి కేసులు అనేవి రోజు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఇటువంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎటువంటి యాప్లు కానీ, ఎటువంటి అన్నోన్ యాప్లు కానీ, ఎటువంటి లింకులు కానీ, ఎటువంటి ఓటీపీలు కానీ, ఆ తెలియని లింకులని యాక్సెప్ట్ చేయడం ఇటువంటి చేయకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మన ఈ యొక్క సైబర్ క్రైమ్ అఫెన్స్ నుండి మనం ఈజీగా బయటపడవచ్చండి. రెండోగా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యవస్థ వచ్చేసి డ్రగ్స్ అండి, గంజాయి. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా చిన్న విషయం ఉన్నా కానీ మాకు సమాచారం ఇస్తే గంజాయి సంబంధించిన విషయాలపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళందరినీ అణచివేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ తర్వాత మా యొక్క ప్రధాన కర్తవ్యము మహిళా విభాగము. ఈ స్టూడెంట్లు కానీ, మహిళలు కానీ ఎక్కడ ఏమున్నా కానీ మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది రాష్ట్రం వైజ్గా 1098. దయచేసి మీరు దాని యొక్క సమాచారం ఇచ్చినట్టయితే మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క సమస్యలన్నీ కూడా మా పోలీసు వాళ్ళ మఫ్టీలో వచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. స్టేషన్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి సైతం వర్షపు నీరు చేరింది. దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ వరద నీటిలో కూర్చుని నిరసన తెలిపారు. కలవట్టు నిర్మించి వరద నీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. ప్రధాన రోడ్డుపై రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా రోజుల నుంచి, అది అప్పుడు గతంలో అక్కడ రైల్వే బ్రిడ్జ్ కట్టినప్పుడు అప్పటి కాంట్రాక్టర్ అప్పుడు అసలు అది ఒక కల్వర్టు కట్టేది ఉండే, కానీ అప్పుడు కాంట్రాక్టర్ కట్టలేడు. ఇక్కడ పడ్డ వర్షపు నీరు కానీ, డ్రైనేజ్ నీరు కానీ ఎటు వెళ్ళకుండా అక్కడ లోతట్టు ప్రాంతం అయిపోయింది. దీని విషయమై గతంలో నేను ఆర్ఎన్బి డిఈ గారికి, ఏఈ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి అందరి దృష్టికి తీసుకెళ్ళాను గతంలో. అయినా దానిపై ఎవరు చర్య తీసుకుంటలేరు. కాబట్టి ఈరోజు మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతోటి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా మా వార్డులోనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఉన్నది. జిల్లా ఆసుపత్రికి డైలీ 100-20 సంఖ్యలో అనారోగ్యాలతోటి కానీ, ఎమర్జెన్సీ తోటి కానీ, 108లు, బాలింతలు ఇలా ఎంతోమంది వస్తుంటారు. కానీ అక్కడ ఈ వర్షపు నీరు ఇక్కడ లోతట్టు ప్రాంతమై నిలిచిపోవడం వల్ల రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నాకు ఇది మొన్న వర్షాలు పడుతున్న చాలా బాధాకరం వేసి ఈరోజు ఎంత చెప్పినా ఇది సమస్య పరిష్కారం అయితే లేదు. దీన్ని ఎలాగైనా అందరికీ సంబంధించిన విషయం, జాతీయ రహదారి అది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరనే ఉన్నది. అక్కడికి జిల్లా నలుమూల నుంచి పబ్లిక్ వస్తుంటారు. అక్కడ
ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు బాలింతలు కానీ ఎమర్జెన్సీ అనారోగ్యంతో వచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు దాన్ని ఎలా చేస్తే ఇది అవుతుందని మీరు దాన్ని చూసుకొని దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. గుంటూరు జిల్లాలో అమరావతి చిత్రకళా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 800 మంది కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఇక ప్రముఖుల చిత్రాలతో పాటుగా పలు కళాఖండాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలోని కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు ఆయన. తర్వాత పత్తిపాటి శాసనసభ్యులు బోలే రామాంజనేయులు గారిని సత్కరిస్తున్నారు సెల్ఫోన్ మూమెంట్తో. చెప్పి మనకి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో కల్చర్ మినిస్ట్రీ కానీ లేకపోతే కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్పర్సన్ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ ఈ కళాకారుల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేసే విధంగా పబ్లిక్లో అందరికీ చూపించే విధంగా తీసుకురావటం తేజస్విని గారు అదేవిధంగా కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో 500 మంది కళాకారులను తీసుకొచ్చి ఇట్లా మెయిన్ రోడ్లో సెంటర్లో పెట్టి ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు దేశం నలుమూలల నుంచి దాదాపు 800 మందికి పైగా కళాకారులు స్టాల్స్ తోటి ఈ రోజున గుంటూరులో చేయడం జరిగింది. అయితే మనకు కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా కూడా అందరికీ కూడా ఇవన్నీ కళలను అన్నింటినీ కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో వారు పట్టుబట్టి మరీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది. అనేక మంది వీళ్ళందరికీ ఇంకా ఏం చేయాలో కూడా అవన్నీ ఆలోచించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా, ఎందుకంటే ఈరోజు అందరికీ ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే విధంగా వాళ్ళకి ఆన్లైన్లో యాక్సెస్ వచ్చే విధంగా, ఎందుకంటే కొంతమంది చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఓన్లీ ఆంధ్రాకే కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా అమ్మే విధంగా చేయటంలో నా పాత్ర కానీ వాళ్ళ పాత్ర కానీ ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేసినటువంటి తేజస్విని గారికి, ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను ఈరోజు వీళ్ళ లాంటి వ్యక్తులు. బాపట్ల జిల్లా చీరాలపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు దీక్షలో పాల్గొని డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా బయటకు వచ్చి అందరూ కూడా మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి గత 2 రోజుల నుంచి, అంటే ఇది 3వ రోజు, మహిళమ్మ తల్లులు అందరూ ఉన్నారు, యువకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వారందరూ కూడా మీ అందరి తరఫున మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది కేవలం ఒక పార్టీ తరఫున ఒకరికి ఉపయోగపడేది కాదు, ఇదనేది ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉపయోగపడే కార్యక్రమం. డిఎస్సీలో ఏ విధంగా అవరోధాలు జరుగున్నాయో, ఏ విధంగా ఇంతకుముందున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి భిన్నంగా జరిగినాయి, దాన్ని కూడా పునఃపరిశీలించుకోవాలా, ఎందుకు జరిగిందనేది వాళ్ళు కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోవాలా. ఏం జరగలేదు మా అంత బ్రహ్మాండం ఉందంటే కుదరదు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ అనేది మేము కోరటం జరిగింది. సరే, దాని పరంగా అది ఏం జరిగింది ఏందనేది భవిష్యత్తులో మేమందరం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి మా యువకులందరూ కూడా తోడ్పాటుతోటి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మహిళా తల్లులు కూడా. డిఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నమయ్య జిల్లా గాలివీడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శివారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు డిఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏనాడు కూడా నిరుద్యోగ యువతకు ఒక
ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పార్టీ వైసీపీ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, డిఎస్సి నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిఎస్సి ఏదైతే జరిగిందో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటాయి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే విషయం పైన ప్రముఖ మా ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రభుత్వం ఏదైతే స్థాపించిన నాడే 2024 ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సి నియామకాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు రాష్ట్ర యువతకందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఆ రోజు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎంత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సి విషయంలో ఈ రోజు కేవలం బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే విషయం ఏది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేవలం డిఎస్సిని ఒకదాన్ని అడ్డపెట్టుకొని ఈ రోజు ఏమి డిఎస్సి అనే విషయంలో విద్య బాగుంటే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందని లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రియతమ నాయకులు డిఎస్సిని ప్రకటించే తొలుత పథకం అదే. డిఎస్సి దాదాపు 9,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేసి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సిని నిష్పక్షపాతంగా నిర్వహించి రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అంటూ వైసీపీ నేతలు సాయి కిషోర్ రెడ్డి అలాగే తల్లెం భరత్ కుమార్ రెడ్డి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టోల్ గేట్ సమీపంలో దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నిజంగా డిఎస్సి వేసే తీరుతలను మేము గమనించండి. ఏదన్నా కానీ నోటిఫికేషన్ అయిన తర్వాత అవి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఫార్మ్ లో ఆన్లైన్ లో పెట్టడము, హాల్ టికెట్లు మంజూరు ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. కానీ అటువంటివి ఏమీ లేకుండా నువ్వు ఏదైతే మెగా డిఎస్ అని చెప్పి మెగా దగా చేస్తూ స్టూడెంట్స్ ను గత 50 సంవత్సరాల్లో ఇంకా ఎన్నికపోయేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూస్తున్నాం, ఒకరు బ్రిక్స్ అని ఒక జియోది ఒక స్పోర్ట్స్ కోటా తెచ్చి కొన్ని సంస్థలు క్రియేట్ చేసి ఆ సంస్థల ద్వారా బ్రిగ్ అని ఒక స్పోర్ట్స్ కోటా యాడ్ చేసి ఆ బ్రిగ్ ఏదంటే కార్డ్స్ ఆడేది శాప్ ఆధారంలో ఎన్ని కూడా చేసి మెరిట్ వచ్చిన విద్యార్థులను పక్కన పెట్టి అటు వితౌట్ ఎగ్జామ్ వితౌట్ ఎలిజిబిలిటీ కానీ వాళ్ళందరం కూడా తెచ్చి పోస్టింగ్లు ఇచ్చేసి ఈరోజు స్వయంగా చదువుకొని కష్టపడి రైతు కుటుంబం నుంచి కానీ బడుగు బలమైన కుటుంబం నుంచి కానీ విద్యార్థులు ఒక జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక తపస్సు చేస్తారు. ఆ తపస్సులో భాగంగా మేము జాబ్ సంపాదించుకోవాలా, మా కుటుంబాన్ని మేము నిలదొక్కోవాలా, మా కుటుంబాన్ని పోషించుకోవాలనే భవిష్యత్ తరాలకు ఒక సంకేతాలు ఇవ్వాలనే నేపథ్యంలో వాళ్ళు హెడ్సెట్ అపేర్ అయితే వాళ్ళ యొక్క ఆశలన్నీ తుంగలో దొక్కి వాటి ఆశల పైన నీళ్లు తెలిసిన కార్యక్రమం ఈరోజు చేస్తాం. హైదరాబాద్ కుషాయిగూడ ఈసీఐఎల్లోని ఆక్సికేర్ ఆసుపత్రిలో వ్యక్తి మృతి కలకలం రేపుతుంది. వైద్యం కోసం ఆసుపత్రిని ఆశ్రయించిన బొల్లా రవి అనే 40 ఏళ్ల వ్యక్తి చికిత్స అనంతరం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం, చికిత్సలో జరిగే లోపాలే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. కోసి ఇక్కడ చిన్న సర్జరీ అని చెప్పి పండబెట్టి 36 గంటల తర్వాత కూడా ఇంకా లేస్తాడు అని చెప్పి రాత్రి 10 గంటలకు కూడా అడిగితే లేస్తాడు అని చెప్పారు. కొంచెం తర్వాత 3 గంటల సమయంలో ఫోన్ చేసి మీ తమ్మునికి ఈడ కార్డియా చిన్న ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తే మేము రావడం జరిగింది 3 గంటలకు. మీరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకుని అంటే మా తమ్ముని కన్నా ఎక్కువ ఏది కాదని యశోదకి తీసుకువెళ్ళడం జరిగింది. యశోదకి తీసుకెళ్తే ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే మీ తమ్ముడికి ఆర్గానిక్ మొత్తము ఇలా సర్జరీ చేసారు కదా, అదంతా స్వెల్లింగ్ అంతా ఇక్కడ జామ్ అయ్యి మొత్తము ఇక్కడ లంగ్స్ ఫ్లాట్ అయిపోయినాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. బాడీలో సర్జరీ చేసిన తర్వాత ఏది పని చేయలేదు.
అక్కడ పూర్తిగా ఈ ఆక్సికేర్ హాస్పిటల్దే నిర్లక్ష్యం అని చెప్పడం జరిగింది మన యశోద హాస్పిటల్లో. మేము వీడికొస్తే కనీసం మానవతా దృక్పథంతోనైనా వీళ్ళు ఆగమయ్యారు. ఇలా జీవితాలు ఆగమైనవి ఏదన్నా ప్రేమ దయ దగ్గర ఏమి లేకుండా మా పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఆగమైపోతారు. మేమే కష్టాల నుంచి పడి బయటకు వచ్చినాము. ఇప్పుడిప్పుడే ఏదో కూలి పని చేసుకొని బతున్నాము. ఇంత అమాయకంగా ఉన్నలను ఎంతమందిని పొట్టబెట్టుకుంటారు అనే ఆలోచన మాకు. వాడు ఏం న్యాయం చేయదు. వాడిని ఏం చేయాలంటే వాడిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఈ హాస్పిటల్ క్లోజ్ చేయాలి. మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగొద్దు. మంచిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళి, అతనికి ఏమీ కాలేదండి, జస్ట్ చిన్న బండి మీద నుంచి పడి స్కిడ్ అయ్యి కొంచెం ఇక్కడ అంటే చిన్ను దగ్గర కొంచెం ఏదో అయ్యింది, సర్జరీ చేయాలి చిన్నగా అన్న నెపంతో లోపలికి వచ్చింది ఆ వ్యక్తి. అయితే సరే చేస్తాము అని లోపలికి తీసుకెళ్ళిన వెంటనే మత్తిస్తారు కదా, ఒక్క డోస్ ఇస్తారు, మత్తు వస్తుంది. మత్తు కోసం వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయని డాక్టర్లు ఏం చేసిరంటే చేస్తూనే మత్తు డోస్ పెంచుకుంటూ 2 ఇచ్చిరో 3 ఇచ్చిరో తెలియదు. ఆ డోసు వల్ల ఈరోజు నిండు ప్రాణం, మంచిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి యొక్క నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఆక్సికేర్ హాస్పిటల్ యాజమాన్యము. ఈ హాస్పిటల్ మరి పూర్తి బాధ్యత ఆ వ్యక్తి కుటుంబానికి ఇవ్వాలని మేమంతా ఈరోజు ధర్నా కూర్చున్నాము. ఈ కుటుంబ సభ్యులైన బోల్లా రవికి తగిన న్యాయం జరగాలని ఈ ఆక్సికేర్ హాస్పిటల్ యాజమాన్యం మరి ఏమి పోలవరంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాల పిలుపుతో రంపచోడవరంతో పాటుగా ప్రధాన మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మంగాపుర గ్రామంలో దారుణ హత్య కలకలం రేపింది. ఎన్ఆర్ఐ పట్టాభినాయుడు ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఆనందరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. నాటు బాంబులతో ఇంటి అద్దాలు పగలకొట్టి దుండగులు లోపలికి చొరబడినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు హత్య గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఓ వృద్ధురాలి సూసైడ్ వీడియో కలకలం రేపింది. తన స్థలానికి సంబంధించి 16-17 ఏళ్లుగా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని లక్ష్మమ్మ ఆరోపించారు. రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం వంటి వీడియోలో పేర్కొన్నారు. ఒక కాగితం కూడా లేదు వాళ్ళ కాడ. అయితే 2009 కాడి నుంచి నన్ను దిగినప్పుడల్లా ఇబ్బందులు పెట్టుకుంటా, నన్ను పోలీసు వారికి పట్టించుకుంటా, ఇబ్బందులు పెట్టుకుంటా, నేను అటు ఎన్నోసార్లు చాలా అర్జీలు పెట్టినాను. కలెక్టర్ ఆఫీసులో కానీ, మరి ఎస్పీ ఆఫీసులో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, మరి పోలీసు వారికి కానీ చాలా అర్జీలు పెట్టినా. అయినా నన్ను ఎవరు స్పందించటం లేదు, పట్టించుకోవటం లేదు. చాలామంది కూడా నన్ను ఇబ్బందులు పెడతంటే పాపం అనిపించి పాపం అంటున్నారు కానీ ఎవరు న్యాయం చేయటానికి రావటం లేదు ముందు. అయితే నాకు ఏం వల్లగాక నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నా కారణానికి నేను సావటం కారణానికి వాళ్ళ వెంకటేశ్వరులు, వాళ్ళ బావ కొడుకులు ఎంతమంది అయితే అక్కడ అడ్డం తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసు. నాకు వాళ్ళ పేర్లు కూడా, వాళ్ళందరూ నా సావు కారణం వాళ్ళే. కామారెడ్డి పట్టణ శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గర్గులు వెళ్లే మార్గంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకు వెళ్లింది. ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బంది క్షతగాత్రాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. చాలా స్పీడ్గా వచ్చింది కదమ్మా, చాలా స్పీడ్గా వచ్చింది. అవును, ఏది లేదు, అరగంట అవుతుంది, అరగంట పైన అవుతుంది, ఏది లేదు.
మహబూబాద్ జిల్లా మరిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిషేధిత గడ్డి మందు తాగి ఓ 18 ఏళ్లలోపు యువకుడు మృతి చెందాడు. మరిపేటలోని ఓ ఫర్టిలైజర్ షాప్లో గడ్డి మందు కొనుగోలు చేసిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం, హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం సంబంధిత వ్యాపారి షాప్ ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్నట్లుగా సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. లీటర్ కళ్ళ మందు తీసుకొని తాగిన 400 ఫోన్పే 400 క్యాష్ ఇచ్చిన ఎందుకు ఏమి అని కూడా అడిగారు. 30 తారీఖు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ